ఆ రోజు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు వారిని ఇక అది వారి కుటుంబ పార్టీ చేయబట్టి సోనియా గాంధీ గారిని ఒక అందలం ఎక్కించాలి అన్న టైప్లో, అంటే వారిని పొగిడో వారి పేరు మీద ఏదో చేశామన్నది చేయడం అనేది అది ఆనవాయితీగా వస్తుంది. డిసెంబర్ 9 కూడా తెలంగాణ వారికి అదే జరిగింది. స్టార్ట్ అవుతుంది అని చెప్పి ప్రామిస్ చేసిన వారు మళ్ళీ కాంగ్రెస్ వారు వెనక్కిపోదలుచుకుంటే ఇప్పుడు ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా డిసెంబర్ 9కే చేస్తామని చెప్పి దాని తర్వాత కాంగ్రెస్ వారు తప్పించుకో చూస్తే ఇంతలోపల లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఏ విధంగా ప్రెషర్ పెట్టేసరికి ముఖ్యమంత్రి గారు మేము తప్పనిసరిగా ఆగస్టు 15 వరకు చేస్తామన్నారు. ఒకటే విడతలో. సరే, ఒక విడతలో చేశారా, 2 విడతల్లో చేశారా, అది పెద్ద సంబంధించిన విషయం కాదండి. కానీ వారు చెప్పిన లెక్కల ప్రకారమే, బ్యాంకర్లు చెప్పిన ప్రకారం అయితే 3వ వంతు కూడా అయినట్టు లేదు. వారు చెప్పిన ప్రకారమే, లెక్కల ప్రకారమే ఒక సగం వంతు జనాల చేతుల్లోకి డబ్బులు వచ్చిన దాఖలాలు కనిపించినాయి. మీకు తెలుసు కదా. సో ఎప్పుడైనా కానీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు అంటే ఎస్, దానికి కాంగ్రెస్ వారు ఆమెను ప్లీజ్ చేయడానికి, ఆమెను మెప్పించడానికి ఎన్నో సర్కస్లు చేస్తూ ఉంటారు ఆ రోజు. కానీ దాన్ని ప్రజలు నమ్ముకున్నారు అని అంటే యుద్ధం చేయకుండా మళ్ళీ అది సాధించుకోలేరండి ప్రజలు. వాళ్ళ మెడలు వంచే కానీ సాధించగలరు అనేది ఆ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నిరూపితమైంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2 రోజుల్లో డిసెంబర్ 9కి సోనియా అమ్మ గారి పుట్టినరోజు ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ అనేది అయితే అన్నారో, ఇగో ఈ రోజు నిరూపితమైంది. అది చాలా కష్టాలకు ఊర్చి ప్రాణాలు పోగొట్టుకుని ఇదైంది. ఇది కూడా ఈ రోజు వీరు డిసెంబర్ 9 రోజు చేస్తామన్నది కూడా సగానికి సగం చేసి వదిలిపెట్టి కొంతమందిని వదిలిపెట్టడం జరిగింది. ఏది కూడా పూర్తిగా సంతోషంగా తెలంగాణకి సంతోషం కలిగించే విధంగా అయితే జరిగిన దాఖలాలు ఉండవు. ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరంటారా? మీ అభ్యంతరాలు ఏంటి? చెప్తాను. తెలంగాణ తల్లి ఏమయ్యారో చూసుకోండి. ఇది విగ్రహం కదండి. ఇక మీరైనా నేనైనా అంతకుముందు రైట్, ఇది ఇంతే కదా. అది కాదు పోరెడ్డి గారు, యుఎస్ లో ఉండబట్టి మీకు అది సమాచారం లేనట్టుంది. అది కాదు, నేను ఒక సిమిలారిటీ చెప్తాను. ఇది సోనియా గాంధీ గారి విగ్రహం. సోనియా గాంధీ గారి విగ్రహం మీరు చూడండి. అదే ఇది ఒరిజినల్ తెలంగాణ తల్లి. ఆగండి, ఇది జూమ్ చేస్తున్నాను. ఇద్దరు చూపించండి, ప్రజలు చూసుకుంటారు. మీరు చూపించండి, ఆగండి. అదే కిరీటము, ముందు అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు ఇది బాగా ప్రాచుర్యం లేనట్టుంది. ఒకసారి చూడండి, అదే వడ్డానం. ఒక్క నిమిషం, మీరు ఒక్కసారి స్క్రీన్ మీద నేను చూపించేది చూడండి, తర్వాత మీరు ఏం చెప్పినా వింటాను నేను. మూడు కూడా ట్రాన్స్ఫర్ అయినట్లుగా, అంటే అది ఇది ఒరిజినల్ తెలంగాణ ప్రజలు, ఒరిజినల్ తెలంగాణ ప్రజలు పెట్టుకున్న విగ్రహం ఇది. దీన్ని మీరు చూపించిన గడీల తెలంగాణ తల్లిని దొరసానిని తయారు చేసింది కేసీఆర్. మీరు ఓకే, కేసీఆర్ కు వంట బాడదలుచుకుంటే బీజేపీ ఆయనకు చిరుతలు వాయిస్తే నాకేం అభ్యంతరం లేదు.